హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఇన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో డేటా స్ట్రక్చర్ అనేది మనకి టూ టైప్స్గా డివైడ్ అయింది, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి మళ్ళీ లీనియర్, నాన్ లీనియర్గా డివైడ్ అయింది. లీనియర్ డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి మనకి 4 టైప్స్గా డివైడ్ అయింది. అందులో మనకి ఫస్ట్ వన్ ఎరేస్, సెకండ్ వన్ లింక్డ్ లిస్ట్, థర్డ్ వన్ క్యూస్, ఫోర్త్ వన్ స్టాక్. సో ఇప్పుడు ఇట్లాగా 4 పార్ట్స్గా డివైడ్ అయింది. దీంట్లో మనం ఎరేస్ విత్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు క్లాస్లో వచ్చేసరికి ఏంటంటే మనకి లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఇన్ లీనియర్ లిస్ట్, లీనియర్ డేటా స్ట్రక్చర్లో మనకి లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఎరే లాగే చూడండి, ఇక్కడ లైక్ ఎరేస్, ఎరే లాగే లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో పైన చెప్పిన పాయింట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, లీనియర్ లింక్డ్ లిస్ట్ అనేది 4 పార్ట్స్ కాబట్టి ఎరేస్ లింక్డ్ లిస్ట్ అనేది కూడా సేమ్ దీని కిందే వస్తున్నాయి, లీనియర్ డేటా స్ట్రక్చర్ కిందే వస్తున్నాయి. అయితే చూడండి నెక్స్ట్ పాయింట్, అన్లైక్ ఎరేస్, ఎరేస్ లాగే ఇదేంటి లీనియర్ లిస్ట్లోదే, బట్ అన్లైక్ ఎరేస్, ఎరేస్ లా కాకుండా, అంటే ఎరేస్ ఎలా ఉంటాయంటే కంటిన్యూస్ మెమొరీ అలొకేషన్ అనేది ఇస్తున్నాం. సో 10, 20, 30, 40 అని ఇట్లాగ రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు చూడండి ఇక్కడ 10, 20, 30 ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా స్పేస్ అనేది ఉండదు, కంటిన్యూషన్గానే ఉంటుంది. బట్ అన్లైక్ ఎరేస్, ఎరేస్లా కాదు ఇది, ఈ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అనేది ఎరేస్లా కాదు. సో ఇది ఎలా ఉంటుందంటే మనకి స్పేస్ అనేది ఉంటుంది. సో అది ఎలా స్పేస్ ఇస్తున్నాం, కంటిన్యూషన్ అయితే ఉండదు, ఎలా ఉండదు అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి, లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఈ టైప్లో ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏ అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, 3 పార్ట్స్ కూడా ఉంటుంది, ఫస్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. చూడండి ఫస్ట్ ఏ, తర్వాత వచ్చరికి ఖాళీ ఉంది, నెక్స్ట్ బి, తర్వాత ఖాళీ ఉంది, తర్వాత సి, తర్వాత నల్ ఉంది. సో ఇక్కడ నల్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఖాళీ ఎందుకు ఉంది అనేది చెప్తాను చూడండి. సో 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అనేది, ఎగ్జాంపుల్కి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, ఓకేనా, నోడ్ అనేది. సో ఫస్ట్ పార్ట్ని మనం ఏమంటామంటే డేటా అంటాం. అదేవిధంగా ఫస్ట్ నోడ్, దీన్ని మొత్తాన్ని కలిపి నోడ్ అనుకుంటే ఫస్ట్ నోడ్నే హెడ్ అంటాం, ఓకేనా. ఇప్పుడు కనుక హెడ్ కనుక నల్ అయితే, అంటే హెడ్ నల్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఏ లేదు, లేకపోతే ఆ నోడ్ అనేది కంప్లీట్గా ఏమీ లేనట్టే. సో ఒకవేళ కనుక డేటా ఉంది చూడండి, ఇక్కడ ఏ అనేది ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ది డేటా అవుతుంది, నెక్స్ట్ది వచ్చేసరికి ఏం జరుగుతుందంటే దీని యొక్క రెఫరెన్స్ అవుతుంది. దేని రెఫరెన్స్ అవుతుంది, ఇదిగో బి ఉంది చూసారా, బి దాని యొక్క రెఫరెన్స్ అవుతుంది, ఈ ఖాళీ బాక్స్, దాన్ని నెక్స్ట్ అంటాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ బాక్స్లో బి ఉంది, ఓకేనా, డేటా ఇది. తర్వాత బాక్స్ ఖాళీ ఉంది, ఖాళీ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి సి యొక్క రెఫరెన్స్ ఉంటుంది దీంట్లో, ఓకేనా, నెక్స్ట్ దాని యొక్క రెఫరెన్స్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం, సి అనేది డేటా, ఇది వచ్చేసరికి ఏంటి నెక్స్ట్. ఇదేమైంది, నల్ అయింది. ఎందుకు నల్ అయింది, ఇక్కడ ఇంకొక బాక్స్ లేదు కాబట్టి. ఇక్కడ కనుక డి అనే బాక్స్ కనుక ఉంటే అదేమవుతుంది, ఇది నల్ అవ్వదు, ఏమవుతుంది, డి యొక్క రెఫరెన్స్ అనేది దీంట్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఎటువంటిది లేదు కాబట్టి, నెక్స్ట్ అనేది ఎటువంటి వాల్యూ అనేది నేను ఇవ్వలేదు కాబట్టి ఇదేమైంది, నల్ అయింది. సో ఈ టైప్గా మనకి లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చెప్పిన బాక్స్లో అంటే పైన చెప్పిన డయాగ్రామ్ ప్రకారం కింద మ్యాటర్ ఉంటుంది చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ చేయాలి మనం, అంటే ఎరేస్ ఉంది కదా, మరి లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఎందుకు స్టార్ట్ చేయాలంటే ఎరేస్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఆ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికే ఈ లింక్డ్ లిస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ ఆ డ్రాబ్యాక్స్ ఏంటియో చెప్పుకొని తర్వాత దీని గురించి ఇంకొంచెం మ్యాటర్ అనేది చెప్పుకుందాం. సో ఫస్ట్ చూద్దాం చూడండి, డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎరేస్. ఎరేస్లో ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే ఫస్ట్ పాయింట్, ర్యాండమ్ యాక్సెస్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉండదు ఎరేలో. నెక్స్ట్ చూడండి ఇక్కడ సెకండ్ పాయింట్, నాట్ క్యాచ్ ఫ్రెండ్లీ. సో ఇదేం జరుగుతుందంటే ఫ్రెండ్లీగా ఉండదు, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, సైజ్ ఆఫ్ ద ఎరే ఈజ్ ఫిక్స్డ్. ఎరే సైజ్ అనేది ఫిక్స్డ్లో ఉంటుంది, ఓకేనా. లింక్డ్ లిస్ట్లో అలా ఉండదు, ఫిక్స్డ్లో ఉండదు. నెక్స్ట్ ఇది వచ్చరికి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ డిలీట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది లింక్డ్ లిస్ట్ అనేది. నెక్స్ట్ పాయింట్ చూడండి, యాడింగ్ న్యూ ఎలిమెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అంటే ఎరేస్లో కొత్త ఎలిమెంట్ని యాడ్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇన్సర్ట్ చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఓకేనా, చాలా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో అందువల్ల ఈ డ్రాబ్యాక్స్ అనేవి ఉండటం వల్ల మనకేం చేశారంటే ఈ ఎరేస్ని యూజ్ చేయకుండా లింక్డ్ లిస్ట్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎరేస్ కూడా యూజ్ చేస్తారు, కొన్ని రేర్ కండిషన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు, ఓకేనా.
సో ఇప్పుడు ఏంటంటే రిప్రజెంటేషన్ ఎలాగా అంటే ఇక్కడ ఇచ్చాను చూసారా డయాగ్రామ్, దీని గురించి ఎక్కడ ఉంటుంది. ఏ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ చూడండి, రిప్రజెంటెడ్ బై ఏ పాయింటర్ టు ద ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ నోడ్ అనేది ఉంటుంది. ఆ ఫస్ట్ నోడ్ మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ హెడ్ అని చెప్తాము. చూడండి, ద ఫస్ట్ నోడ్ ఈజ్ కాల్డ్ ద హెడ్. ఫస్ట్ నోడ్నే మనం ఇక్కడ హెడ్ అని పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ, ఒకవేళ కనుక ఈ లింక్డ్ లిస్ట్ కనుక ఎంప్టీ అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ ద హెడ్ ఈజ్ నల్. లింక్డ్ లిస్ట్ కనుక ఎంప్టీ అయితే హెడ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ నల్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఈచ్ నోడ్ ఇన్ ఎ లిస్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ అట్లీస్ట్ 2 పార్ట్స్. ఇదిగో నేను చెప్పింది ఇక్కడ 2 పార్ట్స్. ఫస్ట్ వన్ వచ్చరికి డేటా, ఇదిగో డేటా. సెకండ్ వన్ వచ్చరికి పాయింటర్ ఆర్ రెఫరెన్స్ అంటారు. అర్థమవుతుందా. నెక్స్ట్ అని రాసాను చూసారా, ఇది వచ్చేసరికి ఏంటి, పాయింటర్ అవుతుంది లేకపోతే రెఫరెన్స్ అవుతుంది. దేని రెఫరెన్సు, ఈ నెక్స్ట్ దాని యొక్క రెఫరెన్స్ అవుతుంది దీంట్లో. ఓకేనా. సో ఇది ఈ డయాగ్రామ్ గురించి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే లింక్డ్ లిస్ట్ అనేది ఎన్ని రకాలు అంటే 3 పార్ట్స్, అంటే 3 టైప్స్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చరికి సింగిల్ లింక్డ్ లిస్ట్, డబల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని 3 పార్ట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ వచ్చరికి సింగిల్ ఆర్ సింపుల్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో చూడండి, ఇక్కడ రాసాను చూసారా, ఇదే సింగిల్ లింక్డ్ లిస్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 1 లింక్ ఫీల్డ్ అనేది ఉంటుంది టు ద నెక్స్ట్ నోడ్. ఒకటే లింక్ ఉంటుంది, సింగిల్ లింక్డ్ లిస్ట్ కాబట్టి ఒకటే లింక్ ఉంటుంది. ఓకేనా, ఒకటే లింక్ అనేది ఉంటుంది. సో చూద్దాం, చూడండి ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 10, ఇది ఇక్కడ రాసినట్టే 10 అంటే ఇక్కడ ఏ అని పెట్టాను కదా, ఇక్కడ 10 దీని డేటా అంటారు, తర్వాత ఇది లింక్ అవుతుంది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది మనకి రెఫరెన్స్. దేని రెఫరెన్సు, ఈ నెక్స్ట్ నోడ్ యొక్క రెఫరెన్స్ అనేది దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత డేటా, నెక్స్ట్ లింక్, నెక్స్ట్ డేటా, నెక్స్ట్ లింక్, నెక్స్ట్ డేటా, తర్వాత ఏంటి, ఈ తర్వాత వేరే వాల్యూ ఏది లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి నల్ వచ్చేసింది. ఇది సింపులే, ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసిందే సింగిల్ ఆర్ సింపుల్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. మరి డబల్ లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుంది అంటే చూడండి, 2 రిఫరెన్సెస్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి, లెఫ్ట్ రైట్ 2 ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ సింగిల్లో వచ్చేసరికి మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం, ఒక నోడ్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. బట్ డబుల్లో వచ్చేసరికి ఏం చేస్తామంటే 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. సో చూడండి ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లెఫ్ట్ అవుతుంది, సెకండ్ వన్ వచ్చేసరికి డేటా అవుతుంది, థర్డ్ వన్ వచ్చేసరికి రైట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, డబుల్ లింక్ లిస్ట్ అనేది మనకి ఏం చేస్తామంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసాం, లెఫ్ట్ రైట్ డేటా. సో ఇప్పుడు చూద్దాం, చూడండి ఫస్ట్ హెడ్తో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎప్పుడైనా డబుల్ లింక్ లిస్ట్లో నల్ ఉంది, సర్క్యులర్లో నల్ ఉండదు. సో సర్క్యులర్ గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ది ఏముంది, హెడ్డే కదా, కాబట్టి ఇక్కడ ఏమీ దేంతో అటాచ్ అవ్వలేదు కాబట్టి నల్ అయింది. తర్వాత డేటా ఉంది. నెక్స్ట్ రైట్ చూడండి, రైట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటు నుంచి ఇటు సైడ్ డేటా అనేది పంపిస్తున్నాను, అంటే ఈ 10 అనేది దాన్ని ఇటు నుంచి ఇటు పంపించాను. నెక్స్ట్ 20 యొక్క రెఫరెన్స్ అనేది మళ్ళీ ఇటువైపుకి తీసుకొని వచ్చాను. అర్థమవుతుందా, ఈ రైట్లో ఉన్నదాన్ని ఈ లెఫ్ట్కి పంపించాను, ఈ లెఫ్ట్లో ఉన్నదాన్ని ఈ రైట్కి పంపించాను. సో ఇట్లాగా డేటా అనేది 2 టైప్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని రెఫరెన్స్ దీనికి పంపించాను, దీని రెఫరెన్స్ దీనికి పంపించాను. నెక్స్ట్ ఇది డేటా, ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇదే మళ్ళీ రెఫరెన్స్, రైట్లో ఉన్నదాన్ని దీని యొక్క లెఫ్ట్కి పంపించాను, దీని యొక్క లెఫ్ట్లో ఉన్నదాన్ని దీని యొక్క రైట్కి పంపించాను. అంటే 20 రెఫరెన్స్ అనేది 30కి పంపించాను, 30 రెఫరెన్స్ని 20కి పంపించాను. సో నెక్స్ట్ చూద్దాం, లాస్ట్లో ఏముంది, నల్ ఉంటుంది. ఓకేనా. సో ఎందుకు, ఇక్కడ ఇంకొక బాక్స్ అనేది లేదు కాబట్టి ఇది నల్ అవుతుంది, దీన్ని టైల్తో అటాచ్ చేశాను. టైల్, హెడ్ దగ్గర లెఫ్ట్ నల్ అవుతుంది, టైల్ దగ్గర రైట్ నల్ అవుతుంది. ఓకేనా. సో ఇది వచ్చరికి డబుల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అంటారు. తర్వాత సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుంది, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లు అనేవి కూడా మనకి ఏంటంటే 2 టైప్స్గా డివైడ్ అయింది. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ అని 2 పార్ట్స్గా డివైడ్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో అర్థమయ్యి, డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే అర్థమైతే మీకు సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కూడా అర్థమవుతుంది. ఓకేనా. సర్క్యులర్ అంటే ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ మనం డేటా అనేది ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సర్క్యులర్ అంటే ఇలా మళ్ళీ చూడండి ఇక్కడ ఇట్లా యాడ్ అవుతుంది. సో చూడండి ఇది ఎలా ఉంది, సర్కిల్ లాగే ఉంది కదా. సో అట్లా మళ్ళీ రిపిటేషన్కి జరుగుతుంది. సో లాస్ట్ది వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మళ్ళీ ఫస్ట్ దాంతో అటాచ్ అవుతుంది, దాన్నే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటారు. సో ఇప్పుడు చూద్దాం, చూడండి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనేది ఏం జరుగుతుందంటే ఇదిగో చూడండి, లాస్ట్ నోడ్ రిఫర్ టు ద ఫస్ట్ నోడ్. ఇదిగో చూడండి, ఇక్కడ లాస్ట్ నోడ్ అనేది ఫస్ట్ నోడ్కి రెఫరెన్స్, అంటే చూడండి అట్లాగా లాస్ట్ది మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. ఓకేనా.
సో ఇప్పుడు సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఫస్ట్ వన్ చూడండి, సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఎలా ఉంటుంది. సో ఫస్ట్ అని స్టార్ట్ చేశాను, దీంట్లో 10 అనే డేటా ఉంది, తర్వాత నెక్స్ట్, తర్వాత 20, తర్వాత నెక్స్ట్, తర్వాత 30. యాక్చువల్గా ఇక్కడ ఏముంటుంది, నల్ ఉంటుంది కదా మనకి, ఓకేనా. సో ఈ నల్ కాస్త ఏం జరుగుతుందంటే సర్క్యులర్ కాబట్టి ఇదిగో చూడండి, ఈ యొక్క నెక్స్ట్ నేను తీసుకెళ్ళి ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ నోడ్లో నెక్స్ట్ డేటాకి కనెక్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది రెఫరెన్స్ అవుతుంది, దేనికి రెఫరెన్స్, ఇదిగో చూడండి ఇక్కడ ఈ 10 ఉంది చూసారా, ఈ 10 యొక్క రెఫరెన్స్ అనేది దీంట్లో ఉంటుంది, ఓకేనా. సర్క్యులర్ అంటే ఇదిగో చూడండి సర్కిల్ లాగా రొటేట్ అయింది. సింగిల్ లింక్ లిస్ట్ చూసారా మనకి ఇక్కడతో ఎండ్ అయింది, లాస్ట్ ఇది నల్ అయింది. కానీ ఏం చేశాను, దీన్ని కాస్త ఇదిగో చూడండి ఇక్కడ ఈ లింక్ని కాస్త తీసుకొచ్చేసి ఇక్కడున్న ఈ లింక్తో రెఫరెన్స్ ఇచ్చాను. ఫస్ట్ నోడ్ ఉంది చూసారా, ఆ నోడ్ యొక్క నెక్స్ట్ అనే దానికి రెఫరెన్స్ ఇస్తాము. ఇది సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ అవుతుంది, ఓకేనా. మరి సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, దీనికి డబుల్ లింక్ లిస్ట్ ఏంటి అర్థమయ్యి చూడండి, ఇక్కడ లాస్ట్ తీసుకొచ్చి ఫస్ట్ దానికి ఇది ఎలా కనెక్షన్ ఇస్తామో చూద్దాం. చూడండి, ఇది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సో ఇది మీకు అర్థమైతే ఏంటంటే కాన్సెప్ట్, ఫర్దర్గా దీని మీద చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది. సింగిల్ లింక్ లిస్ట్కి, డబుల్ లింక్ లిస్ట్కి, సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్కి, సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్కి, ఇన్సెషన్కి, డిలేషన్కి, ఇట్లాగా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాకుండా అవి కాన్సెప్ట్ ఏది అర్థం కాదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్ అనేది ఎలా ఉంది అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సింపుల్గా చూడండి, ఇది చూడండి హెడ్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్ అనుకుందాము, 10 అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ ఏంటి లెఫ్ట్, సెకండ్ వన్ డేటా, థర్డ్ వన్ రైట్. మళ్ళీ చూడండి లెఫ్ట్ డేటా రైట్, లెఫ్ట్ డేటా రైట్, ఇంతవరకు ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడండి ఈ రైట్ని యొక్క రెఫరెన్స్ అనేది అంటే 10 యొక్క రెఫరెన్స్ లెఫ్ట్కి పంపించాను, నెక్స్ట్ లెఫ్ట్ యొక్క రెఫరెన్స్ దీనికి పంపించాను. మళ్ళీ చూడండి ఇక్కడ సేమ్ ఇక్కడ పైన ఎలాగైతే ఉంది అలాగే ఉంది. మళ్ళీ చూడండి ఈ రైట్ యొక్క రెఫరెన్స్ లెఫ్ట్కి పంపించాను, లెఫ్ట్ యొక్క రెఫరెన్స్ రైట్కి పంపించాను, ఇంతవరకు కామను. లాస్ట్ ఏంటి నల్ టైల్, సో టైల్ అనేది కూడా కామనే. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడున్న లెఫ్ట్ యొక్క రెఫరెన్స్ అనే దాన్ని తీసుకెళ్ళి ఇదిగో చూడండి లెఫ్ట్ని తీసుకెళ్ళి ఏం చేస్తానంటే ఈ డేటాతో లాస్ట్లో ఉన్న డేటాతో కనెక్షన్ ఇవ్వాలి. అంటే ఏం జరుగుతుంది, ఈ 30 అనే దాని యొక్క రెఫరెన్స్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది, రెఫరెన్స్ లెఫ్ట్కి వచ్చేస్తుంది, ఓకేనా. అంటే ఇది నల్లు కదా యాక్చువల్గా, ఇదిగో చూడండి ఇక్కడ నల్లు కదా, డబుల్ లింక్ లిస్ట్లో స్టార్టింగ్ ఏంటి నల్లు కదా, ఇక్కడ నల్లు ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నానంటే లాస్ట్ దాని యొక్క డేటాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను, ఓకేనా. మరి నెక్స్ట్ చూడండి ఇక్కడున్న డేటా 10 ఉంది చూసారా, ఈ 10ని తీసుకెళ్ళి ఏం చేస్తానంటే రైట్లో ఇచ్చేసాను, దీని యొక్క రెఫరెన్స్ అనేది ఈ లాస్ట్ రైట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మీరు క్లియర్గా మళ్ళీ ఒకసారి చూడండి, స్టార్టింగ్ లెఫ్ట్లో మరి నల్లుగా ఉంది కాబట్టి నల్ అనేది రావాలంటే లాస్ట్లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము, ఓకేనా. నెక్స్ట్ ఇది నల్లుగా ఉంది కాబట్టి ఫస్ట్లో ఉన్న దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేశాను. సో ఇది ఏంటంటే సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్ అంటే. సో ఇది ఓవరాల్గా లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఇన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఆర్ లీనియర్ లిస్ట్లో. సో ఈ కాన్సెప్ట్ మీకు కనుక అర్థం కాలేదంటే ఫర్దర్ క్లాసులు అనేవి అర్థం కావు. సో మీరేం చేస్తారంటే క్లియర్గా ప్లేబ్యాక్ చేసుకొని మళ్ళీ చూడండి అర్థం కాకపోతే. ఒకవేళ కనుక మీకు దీంట్లో మళ్ళీ ప్లేబ్యాక్ చేసిన అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఎక్కడ అర్థం కాలేదో చెప్తే దీని గురించి ఇంకొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఇంకొక వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.